హ్యాపీ సండే. వెల్కమ్ టు పోలార్ బీర్ సార్. వెల్కమ్ వెల్కమ్. ఓ చిన్న డౌట్ భయ్యా, అడగండి సార్. ఇక్కడ ఆ హ్యాపీ సండేస్ అని రాశారు, అవును. మండే ట్యూస్డే ఐస్ క్రీమ్ దొరకదా? ఇది ఏ డే సార్? వెడ్నెస్డే. మరి వాళ్ళు మీరు వచ్చారు అంటే ఓపెన్ చేసి ఉన్నట్టే కదా సార్. అన్ని రోజులు ఓపెన్ చేసి ఉంటది. అవును, పాయింటే. మరి అలాంటప్పుడు మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే అని అన్ని రోజులు రాయొచ్చు కదా. అంటే సార్ ప్లేస్ సరిపోలేదు సార్. ఓకే ఓకే. అది మీకు ఆర్డర్ ఏం కావాలి సార్? దీని గురించి నాకు పెద్దగా తెలీదు. ఓ చిక్కటి చక్కని చల్లని ఐస్ క్రీమ్ తీసుకురా. ఓకే సార్. చిక్కటి చక్కటి చల్లని ఐస్ క్రీమ్. తీయగా ఉండాలి. ఓకే సార్. అబ్బా, ఏసీ ఒకటే. ఇదిగోండి సార్ మీ చక్కటి చిక్కటి చల్లని ఐస్ క్రీమ్. మంచి ఫ్లేవర్ సార్, టేస్ట్ బాగుంటది. భయ్యా సార్ కొంచెం ఏసీ తగ్గించవా, చలిసేస్తుంది. సార్ యాక్చువల్లీ ఇది సెంట్రల్ ఏసీ సార్, అలా ఆపకూడదు సార్. ఎందుకంటే ఏసీ ఆఫ్ చేస్తే మన ఐస్ క్రీమ్స్ కూలింగ్ కూడా ఉండవు సార్. సరే, ఇది తీసుకెళ్ళిపా. థ్యాంక్ యూ సార్. చలిసేస్తుంది. ఏసీ ఒకటే చలిసేస్తుంది, అసలు లేకపోతున్నాను. అబ్బా, ఎండా లోపల చల్లగా ఉందని బయట ఎండలో తింటున్నాడా? ఏం మనిషి రేడు. కరిగిపోయింది ఎండ వల్లే. సూపర్. ఏంది ఇది? సార్ ఏం చేస్తున్నారు సార్? ఏం లేదు భయ్యా, లోపల కూర్చుంటే చలేసేస్తుంది. అదే బయట తిందామంటే ఎండ కరిగిపోతుంది. అందుకే ఐస్ క్రీమ్ లోపల పెట్టి నేను బయట నుండి తినేస్తున్నాను. సార్ మీరు అలా తలుపు ఓపెన్ చేసి తినటం వల్ల లోపల ఉన్న ఏసీ మొత్తం పోయి ఐస్ క్రీమ్ కరిగిపోతుంది సార్. ఏం పర్లేదు, ఇది అయిపోతుంది. అది కరిగిపోయిందన్న విషయం నీకు తెలిసే లోపే ఇది అయిపోతుంది. నువ్వు వెళ్ళు.